లాప్రోస్కోపీ అంటే చిన్న చిన్న రంధ్రాలు మన పొట్ట మీద కానీ ఎక్కడైనా పెట్టి దాని ద్వారా ఆపరేషన్ చేయడం అన్నదే లాప్రోస్కోపీ. ఈ రంధ్రాల్లో ఒక రంధ్రాన్ని మనం కెమెరా పెట్టడానికి వాడతాం. కెమెరా పెట్టి లోపల ఆర్గాన్స్ ఎట్లా ఉన్నాయో అవన్నీ మనం చూసి దాని ప్రకారం సర్జరీ చేయడానికి కుదురుతుంది. ఈ రంధ్రాలు చాలా చిన్నగా ఉంటాయి, ఒక 0.5 to 1 సెంటీమీటర్, మ్యాక్సిమం 2 సెంటీమీటర్స్. ఈ రంధ్రాల ద్వారా లోపల కొంచెం ఎయిర్ అనేది మనం పొట్టలో కనుక మనం పెట్టి దాని ప్రకారం కెమెరాతో చూసి మనం ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సార్ అదే అంటే ఎన్ని సర్జరీస్ లాప్రోస్కోపిక్ ద్వారా చేయవచ్చు అంటారు? లాప్రోస్కోపిక్ ద్వారా ఈ మధ్య 70% వరకు సర్జరీలు అన్ని లాప్రోస్కోపీ ద్వారా అయిపోతున్నాయి. ముఖ్యంగా లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి చెప్పాలంటే లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ అనేది అంటే 24 గంటలు లోపల ఆపరేషన్ చేసే అపెండిక్స్ ఆపరేషన్ కానీ, గాల్ బ్లాడర్లో రాళ్ళు కానీ, లేకపోతే ఇతర రకమైన హర్నియాలు కానీ, ఇంగ్వైనల్ హర్నియా కానీ, గజ్జల్లో వచ్చే వాపులు, బొడ్డు దగ్గర వచ్చే వాపు, ఇంకా ఇన్సిస్టనల్ హర్నియా అంటే గతంలో ఆపరేషన్ అయ్యి దాని ద్వారా వచ్చిన హర్నియా కానీ, ఈ హర్నియాలన్నీ లాప్రోస్కోపీ ద్వారా ఈ మధ్య అడ్వాన్స్ సర్జరీతో మనం చేయగలుగుతున్నాం. ఇవే కాకుండా ఓవేరియన్ సిస్ట్లు అంటే గర్భసంచి దగ్గర వచ్చిన గడ్డలు కానీ, ఓవరీస్ దగ్గర వచ్చిన గడ్డలు కానీ, ఇవన్నీ కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా మనం తీయగలుగుతున్నాం. ప్లస్ లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ అంటే గర్భసంచి ఆపరేషన్ మన లాప్రోస్కోపీ ద్వారా మనకి ఈ మధ్య అందుబాటులో ఉంది. ఇవన్నీ జనరల్. ఇవి కాకుండా క్యాన్సర్ సర్జరీలతో మనం ఇంక్లూడ్ చేసుకుంటే రైట్ సైడ్ చిన్న పేగు జీర్ణకోశ దగ్గర ఉన్న క్యాన్సర్లు కానీ ఇవన్నీ మనం లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చండి. సరే, ఇప్పుడు ఈ లాప్రోస్కోపిక్ వల్ల అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయంటారు? లాప్రోస్కోపిక్ ద్వారా అడ్వాంటేజెస్ గురించి మనం చూసుకుంటే ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఘాట్లు అనేది చాలా చిన్నగా ఉంటాయి. అంటే పెద్ద ఆపరేషన్, ఇప్పుడు గాల్ బ్లాడర్ ఆపరేషనే తీసుకుందాం, ఇక్కడ ఒక 10 సెంటీమీటర్ల ఘాటుతో పేషెంట్ మనం ఆపరేట్ చేస్తే తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ కానీ అవన్నీ ఎక్కువ ఉంటాయి. పేషెంట్ రికవరీ అయ్యి తను పని చేసుకోవడం కానీ టైం ఎక్కువ పడుతుంది. అదే లాప్రోస్కోపీతో చిన్న చిన్న ఘాట్లతో అంటే జస్ట్ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ ఇంకా 0.5 సెంటీమీటర్ ఘాట్లతో పేషెంట్ నెక్స్ట్ రోజే తన పని తను చేసుకునే శక్తి కానీ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ప్లస్ వెంటనే తను వర్క్కి వెళ్ళిపోవడం కానీ తర్వాత ఏదైనా ఫుడ్ తీసుకోవడం కానీ మొబిలిటీ కానీ చాలా తొందరగా ఉంటుంది లాప్రోస్కోపీతో. సరే, అంటే ఎవరిలో ఈ లాప్రోస్కోపిక్ అనేది చేయకూడదు అంటారు? లాప్రోస్కోపీ జనరల్గా మనం పెద్ద మత్తుతో మనం ఆపరేషన్ చేస్తాం. పెద్ద మత్తు అంటే పూర్తి మత్తు, జనరల్ అనస్థీషియా అంటారు. ఈ జనరల్ అనస్థీషియాకి ఫిట్ అయిన ప్రతి వ్యక్తి లాప్రోస్కోపీకి మనం చేయొచ్చు. ఇది జనరల్ అనస్థీషియాలో ఫిట్ కాని వాళ్ళు, ముఖ్యంగా వయసు బాగా పైబడిన వాళ్ళు, ప్లస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ప్లస్ ఇంకేదైనా వేరే జనరల్ కండిషన్తో ద్వారా వీక్ అయిపోయిన వాళ్ళు, ఇలాంటి పర్సన్స్కి ముఖ్యంగా మనం లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయలేం. సరే, అంటే ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపీకి ఉన్నటువంటి తేడా ఏంటంటారు? ఓపెన్ సర్జరీలో ముఖ్యంగా ఘాట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. దానివల్ల సింపుల్ విషయం, ఏదైతే మనం ఘాటు మనం పొట్ట మీద పెడతామో ఆ చోట మన అబ్డామినల్ వాల్ అనేది వీక్గా ఉంటుంది. దీని ద్వారా మన లాప్రోస్కోపీతో ఘాట్లు అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి పేషెంట్ ఒక పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ ఓపెన్ సర్జరీతో ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఘాటు పెద్దది, అది నయం అవ్వడానికి టైం పడుతుంది. లాప్రోస్కోపీ ఘాట్ చాలా చిన్నది కాబట్టి టైం అనేది చాలా తక్కువ పడుతుంది, తొందరగా హీల్ అవుతుంది. పేషెంట్ కూడా నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఒక విషయం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఓపెన్ అయినా లాప్రోస్కోపీ అయినా లోపల చేసే సర్జరీ మాత్రం ఒకటే. ఇది మనం చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్తో కీ హోల్ సర్జరీస్ అంటారు, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో చిన్న చిన్న హోల్స్ పెట్టి చేస్తాం, అదేమో పెద్దగా పోస్ట్ చేస్తాం. సర్జరీ అనేది ఒకటే, కానీ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కానీ రికవరీ కానీ పేషెంట్ సక్సెస్ రేట్ కానీ లాప్రోస్కోపీతో మనం ఎక్కువగా సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. పేషెంట్ కంప్లైంట్స్ అంటారు, ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే ఉదాహరణ చెప్తున్నాను, లాప్రోస్కోపీతో ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం ఇంకేదైనా లాప్రోస్కోపీ ఎవరైనా అడిగితే జస్ట్ ప్రిఫర్ చేస్తారు లాప్రోస్కోపీ, ఎందుకంటే పెయిన్ అనేది చాలా తక్కువ, రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సరే, ఇప్పుడు రిజల్ట్స్ అండ్ సక్సెస్ రేట్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు? రిజల్ట్స్ అనేది లాప్రోస్కోపీతో చాలా బాగుంటుంది. ప్లస్ లాప్రోస్కోపీతో రిజల్ట్ అనేది
ఆల్మోస్ట్ ఓపెన్ సర్జరీతో పెద్ద ఘాటుతో మనం ఏదైతే మనం ఆపరేషన్ చేస్తామో సేమ్ అదే సక్సెస్ రిజల్ట్, దానికన్నా మంచి సక్సెస్ రిజల్ట్ మనం లాప్రోస్కోపీతో తీసుకురావచ్చు. ఎందుకంటే మనకు విజన్ అనేది లాప్రోస్కోపీతో చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక హెచ్డి కెమెరాతో మనం లోపల ఉన్న ఆపరేషన్ మనం చూస్తూ మనం చేయాలి. ఓపెన్ సర్జరీతో ఏంటంటే మనం ఫీల్డ్ అనేది చాలా కంటామినేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ కానీ సో అవన్నీ ఎక్కువ ఉంటాయి, బ్లడ్ స్పిల్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. లాప్రోస్కోపీతో ప్రిసైజ్గా ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఫోకస్ చేసుకుని హెచ్డి కెమెరాతో చూసి మనం ఏ ప్రాబ్లం ఉంటే కరెక్ట్గా దాన్నే మనం ఆపరేషన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఒక ఆపరేషన్కి ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, అపెండిక్స్ ఆపరేషన్ గురించి మనం లోపలికి వెళ్ళినప్పుడు అది కాకుండా కొన్ని మందికి వేరే ప్రాబ్లం ఉంటుంటాయి. వేరే ప్రాబ్లం ఉన్నప్పుడు లాప్రోస్కోపీతో మొత్తం అబ్డామిన్ ఒకేసారి మనం ఎగ్జామిన్ చేసి ముందుకు వెళ్ళచ్చు. ఓహో ఈయనకి అపెండిక్స్ కాదు, ఇంకోటి ఏదో ప్రాబ్లం ఉంది అంటే వెంటనే రెస్పాండ్ అయ్యే అవకాశం లాప్రోస్కోపీతో ఎక్కువ ఓపెన్ సర్జరీ కన్నా. ఈ రిజల్ట్స్ అనేవి ఓపెన్ సర్జరీతో ఎంత రిజల్ట్ ఉందో మనం లాప్రోస్కోపీతో కూడా అదే సేమ్ రిజల్ట్ మనం పొందొచ్చు. సరే, అంటే షుగర్ పేషెంట్స్ లాప్రోస్కోపీస్ అనేది చేయించుకోవచ్చు అంటారా? ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ లాప్రోస్కోపీ అనేది ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే షుగర్ పేషెంట్కి వాళ్ళకి రోగనిరోధక శక్తి వాళ్ళ స్వతహాగానే తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీతో ఘాట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి హీలింగ్ అనేది చాలా తొందరగా ఉంటుంది. ఓపెన్ సర్జరీతో ఘాట్ పెద్దగా ఉంటుంది. ప్లస్ ఈ డయాబెటీస్లో ఉన్న పేషెంట్స్కి ఈ ఇన్ఫెక్షన్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అందుకని పెద్ద ఘాట్లతో ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళకి రేట్ ఎక్కువ. అలాంటి వాళ్ళు లాప్రోస్కోపీతో మనం చేయించుకుంటే ఘాట్ చిన్నగా ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు లాప్రోస్కోపీ అనేది మోర్ ప్రిఫరబుల్ దాన్ ఓపెన్ సర్జరీ. అంటే లాప్రోస్కోపిక్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? లాప్రోస్కోపీ తర్వాత యాజ్ యూజువల్ ఏదైతే మనకు ఘాట్లు ఉన్నాయో ఆ ఘాట్లు ఇన్ఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. అంటే రెగ్యులర్గా డ్రెస్సింగ్ చేయించుకోవడం అనేది మనం చేయాలి. నెక్స్ట్ కొన్ని రోజుల పాటు ఈ బరువులు ఎత్తడం అనేది నార్మల్గా లాప్రోస్కోపీ ఓపెన్ సర్జరీ కన్నా లాప్రోస్కోపీ ద్వారానే అయిన వాళ్ళకే తొందరగా ఎత్తడం కానీ అవన్నీ అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లస్ లాప్రోస్కోపీతో ఓపెన్ సర్జరీ కన్నా ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ లాప్రోస్కోపీ చేయించుకోవచ్చు అంటారా? ముఖ్యంగా ఈ లాప్రోస్కోపీ అనేది ఈ మధ్య అన్ని ఏజ్ గ్రూప్స్కి చేయించుకోవచ్చు. లాప్రోస్కోపీ అంటే చాలామంది కాస్మెటిక్గా ఏమి కనిపించకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. కానీ దాంతోపాటు రికవరీ రేట్ అనేది కూడా చాలా బాగుంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్స్, చిన్న ఏజ్ గ్రూప్స్ నుంచి పెద్ద ఏజ్ గ్రూప్స్ వరకు లాప్రోస్కోపీతో మనం ఈజీగా ఆపరేషన్లు కానీ సక్సెస్ రేట్ కానీ చాలా మంచిగా ఉండే అవకాశం ఎక్కువ. సరే, హెర్నియా అంటే ఏంటి? ఈ హెర్నియా ఎందువల్ల వస్తుందంటారు? హెర్నియా అనేది మన అబ్డామినల్ వాల్ అంటారు. అంటే అబ్డామిన్లో ఉన్న కండరాలు ఎక్కడైతే మన బలహీన పడతాయో అక్కడ మనకి పల్చబడి అబ్డామినల్ వాల్ అనేది పల్చబడి అక్కడ ఒక రంధ్రంలాగా ఏర్పడి మనకి హెర్నియా అనేది. హెర్నియా అంటే లోపల ఏదైతే మన పొట్టలో ఉన్న పేగులు కానీ కొవ్వు కానీ వేరే పదార్థాలు ఏదైనా బయటికి రావడం దాన్ని హెర్నియా అంటారు. ఎక్కడైతే మనకి అబ్డామినల్ వాల్ వీక్గా ఉంటుందో అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అక్కడే హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా చూస్తే మనకు ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. గజ్జల దగ్గర వచ్చే హెర్నియా ఇక్కడ మొదలవుతుంది, అక్కడ వాపులాగా వస్తుంది, పేషెంట్ పెయిన్ ఉంటుంది. ఇది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ హెర్నియా ఎక్కడైతే మనకి ఓపీడీలో కానీ ఎక్కడైనా ప్రెజెంట్ అవుతుంటారో. దీంతో పాటు ఇంకో రకమైన హెర్నియా అంబిలికల్ హెర్నియా. అంబిలికల్ హెర్నియా అంటే బొడ్డు దగ్గర వాపు మనం చూస్తుంటే దాన్ని అంబిలికల్ హెర్నియా అంటారు. అది ముఖ్యంగా కండరాలు వీక్ అయిపోయిన పర్సన్స్కి కొద్దిగా ఇప్పుడు మనం అబ్డామిన్ లో ఫ్యాట్ అనేది ఎక్కువ మనం డిపాజిట్ అయితే అంత కండరాలు వీక్ అయిపోతాయి. ఆ వీక్ అయిపోయినప్పుడు ఈ హెర్నియాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని అంబిలికల్ హెర్నియా అనేది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ అబ్డామినల్ వాల్ వీక్నెస్ అనమాట. దీంతోపాటు ఇన్సిషనల్ హెర్నియా అంటారు. ఇన్సిషనల్ హెర్నియా అంటే ఎక్కడైతే మన ప్రీవియస్గా ఆపరేషన్ జరిగిందో ఏదైనా కారణానికి ట్యూబెక్టమీ కానివ్వండి, గర్భసంచి ఆపరేషన్ కానివ్వండి, ఏ ఆపరేషన్ అయినా ఒకసారి ఆపరేషన్ జరిగినప్పుడు అబ్డామినల్ వాల్ అనేది ఆ ప్లేస్లో ముఖ్యంగా వీక్గా ఉంటుంది. వీక్గా ఉన్నప్పుడు అక్కడ మనం ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టినప్పుడు అంటే ఏదైనా బరువులు ఎత్తినా లేకపోతే స్వతహాగా ఏదైనా వీక్గా అయినప్పుడు అలాంటి చోట్ల ఏదైనా వాపులాగా రావడం, పెయిన్ రావడం ఇలాంటివి వస్తుంటాయి. దీన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటారు. సరే, హెర్నియాలు అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటారు?
హెర్నియాలు ముఖ్యంగా చూస్తే మనకి వెంట్రల్ హెర్నియాస్ అంటారు. వెంట్రల్ హెర్నియాస్ అంటే పొట్ట పై భాగంలో ఉన్నవి ఏదైనా హెర్నియా వచ్చిందంటే దాన్ని వెంట్రల్ హెర్నియా అంటారు. బొడ్డు దగ్గర వచ్చే హెర్నియా, ఇన్సిషనల్ హెర్నియా, ఇంకా రకరకాల రేర్ హెర్నియాస్, ఏదైతే మన పొట్ట పై నుంచి మనకు వాపులు కనిపిస్తాయో అవన్నీ వెంట్రల్ హెర్నియాస్ అనే కేటగిరీ. రెండోది ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటారు. అంటే గజ్జల దగ్గర కానీ వచ్చిన వాపుల్ని మనం ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. ఓకే, ఇంకా రేర్ కాజ్ చూస్తే డయాఫ్రమాటిక్ హెర్నియా. డయాఫ్రమాటిక్ హెర్నియా అంటే ఇప్పుడు ఛాతికి పొట్టకి మధ్యలో ఉన్న ఒక అడ్డుగోడ దగ్గర పడిన హెర్నియాని డయాఫ్రమాటిక్ హెర్నియా అంటారు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ శ్రీకర హాస్పిటల్ నుంచి డాక్టర్ వంశవర్ధన్ గారు, లాప్రోస్కోపిక్ అండ్ ఎండోస్కోపిక్ అండ్ జనరల్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. సరే, అంటే అదేవిధంగా అంటే ఈ లాప్రోస్కోపిక్ ద్వారా హెర్నియాకు ఎటువంటి ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారు? లాప్రోస్కోపీ ద్వారా హెర్నియా ట్రీట్మెంట్ అనేది ఈ మధ్య చాలా పెరిగింది. ఎందుకంటే అవగాహన పేషెంట్స్లో పెరగడం కానీ, వాళ్ళకి సక్సెస్ రేట్ పెరగడం కానీ, పేషెంట్స్ మళ్ళీ ఫీడ్బ్యాక్ బాగుండడం కానీ, వీటి వల్ల హెర్నియా సర్జరీస్ అనేది మనకి లాప్రోస్కోపీ ద్వారా ఈ మధ్య ఎక్కువయ్యాయి హెర్నియాలు. ముఖ్యంగా చూస్తే అంబిలికల్ హెర్నియా అంటే బొడ్డు దగ్గర ఉన్న వాపు. ఈ వాపు లాప్రోస్కోపీ ద్వారా ఏదైతే మనకి ఈ హెర్నియా శాక్ అంటారు, శాక్లో ఏదైతే మన పొట్టలో ఉన్న కంటెంట్స్ అంటే పేగులు కానీ కొవ్వు కానీ ఏదైనా మనకి కంటెంట్స్ అందులో వచ్చినప్పుడు లాప్రోస్కోపీ ద్వారా, అంటే 3 రంధ్రాలు ఈ పక్క మన అబ్డామిన్లో పెట్టి ఒక దాంట్లో కెమెరా పెట్టి మిగతా 2 వర్కింగ్ పోర్ట్స్ కింద వాడుకుని ఆ హెర్నియా ఏదైతే మనకి పైకి బూడిపులా పొడుచుకుని వచ్చిందో అది మనం వెనక్కి తీసుకుని ఏదైతే డిఫెక్ట్ అంటారు, డిఫెక్ట్ అంటే ఎక్కడైతే మన రంధ్రం పడిందో దాన్ని డిఫెక్ట్ అంటారు. ఆ డిఫెక్ట్ని మనం లోపల ద్వారా క్లోజ్ చేసుకుని, లోపల నుంచి కుట్టుతో క్లోజ్ చేసుకుని లోపలే ఒక మెష్ అమర్చుకుంటే దాన్ని అంబిలికల్ హెర్నియా సర్జరీ అంటారు. ఇది లాప్రోస్కోపీ ద్వారా ఈ మధ్య ఎక్కువ ప్రాముఖ్యత పొందింది. దీంతో పాటు ఇన్సిషనల్ హెర్నియా, గతంలో మనం ఆపరేషన్ చేసిన చోట వచ్చిన వాపులు, అక్కడ వచ్చిన గడ్డల్ని ఇన్సిషనల్ హెర్నియా అంటారు. ఇది కూడా సేమ్ లాప్రోస్కోపీ ద్వారా మనం హెర్నియా రిపేర్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇంగ్వైనల్ హెర్నియా రిపేర్ కూడా మనం లాప్రోస్కోపీ, ఇంగ్వైనల్ హెర్నియా మోస్ట్ కామన్ టైమ్స్, అది కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా ఈ మధ్య ఎక్కువ చేయించుకుంటున్నారు. సరే, అంటే లాప్రోస్కోపీకి ఓపెన్ హెర్నియా సర్జరీకి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయంటారా? లాప్రోస్కోపీతో ఫస్ట్ ఓపెన్ సర్జరీతో పోల్చుకుంటే లాప్రోస్కోపీతో కొంచెం పెద్ద మత్తు ఇవ్వాల్సి వస్తుంది. ఓపెన్లో చిన్న మత్తు ఇవ్వాల్సి వస్తుంది. ఈ గజ్జల దగ్గర ఉన్న హెర్నియాని మనం ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. ఈ హెర్నియా ఆపరేషన్ ఏం లేదు, బేసిక్గా ఓపెన్ సర్జరీలో ఘాట్ అనేది పెద్దగా ఉంటుంది, ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్లు ఎక్కువగా ఉంటాయి. లాప్రోస్కోపీతో ఈ సర్జరీ చేయించుకుంటే ఘాట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఓన్లీ 3 ఘాట్లు ఉంటాయి. అది జస్ట్ 0.5 సెంటీమీటర్స్ టు 1 సెంటీమీటర్. దాంతో ఈ లోపల ఏదైతే మనం మెష్ అనేది ఓపెన్ సర్జరీస్తో బయట పెడతామో అదే మెష్ మనం లోపల నుంచి పెడితే దాన్ని లాప్రోస్కోపిక్ సర్జరీస్ మనం ఉంటుంది. ఓపెన్ సర్జరీతో రికవరీ అనేది కొద్దిగా లేట్గా ఉంటుంది. అంటే లేవడం కానీ, ఫుడ్ తినేది కానీ, నడవడం కానీ, తన పని తను చేసుకోవడం కానీ లేట్గా ఉంటుంది. లాప్రోస్కోపీతో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ డేనే నడిపిస్తాం, ఆ సాయంత్రమే డిశ్చార్జ్ చేసే అవకాశం మనం లాప్రోస్కోపీతో ఉంటుంది. అంటే ఈ హెర్నియాకి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటారా? ఏ హెర్నియా అయినా, ఓపెన్ అయినా, లాప్రోస్కోపీ అయినా మనం జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా పేషెంట్ తీసుకోవాలి. ముఖ్యమైన జాగ్రత్తలు ఏదంటే ఫస్ట్ 6 months వరకు, ఆపరేషన్ అయిన ఫస్ట్ 6 నెలల వరకు బరువులు ఎత్తడం అనేది చేయకూడదు. అంటే చిన్న బరువులు నుంచి పెద్ద బరువుల వరకు ఏది ఎత్తడం చేయకూడదు. రెండోది, పొట్ట దగ్గర మనం ఏదైతే తెలియకుండా బరువు పెడతామో, అంటే ఏదైనా మోయడం కానీ, బండికి ఎక్కుకొట్టడం కానీ, ఇట్లాంటివి కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి. పొట్ట మీద ఇంకా ఏదైనా హెర్నియల్ శాక్, పొట్ట మీద ఏదైనా భారం పడేవి కానీ లేకపోతే అలాంటివి మనం చేయకుండా ఉండాలి. నెక్స్ట్, బరువు అనేది మనం కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే పొట్ట దగ్గర మనకి ఏదైతే ఫ్యాట్ ఉందో దానివల్లే మెయిన్ అందరికీ కొంచెం వీక్నెస్ అనేది పొట్ట దగ్గర ఉంటుంది. ఈ వీక్ కండరాల వల్లే మనకి పొట్ట దగ్గర హెర్నియా అనేది వచ్చేది. ఇప్పుడు మనం ఆపరేషన్ చేసో లాప్రోస్కోపీ ద్వారానో ఓపెన్ ద్వారానో ఏ ద్వారానో ఆపరేషన్ చేసి ఆ కండరాలకి బలం చేకూర్చినప్పుడు మనం మళ్ళీ ఆ కండరాల్లో మళ్ళీ బలం రావాలంటే ఏం చేయాలంటే బరువు తగ్గాలి కొద్దిగా. ఈ వెయిట్ రిడక్షన్ ఒకటి, ప్లస్ 6 months అవాయిడింగ్ హెవీ వెయిట్స్ ఒకటి, ఈ 2 ముఖ్యమైన జాగ్రత్తలు. దీంతో పాటు
కొద్దిగా డైట్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా ఈ హెర్నియా ఉంటుంది. హలో డాక్టర్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. వైద్యరంగ చరిత్రలోనే సంచలనం శ్రీకర హాస్పిటల్స్. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రోబోటిక్స్ మోకీళ్లు మార్పిడిని పరిచయం చేసిన శ్రీకర హాస్పిటల్స్ ఇప్పుడు సెంట్రల్ ఆంధ్రాలోనే విజయవాడలో మొట్టమొదటిసారిగా రోబోటిక్స్ సేవలు అందిస్తున్నారు. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్స్ డాక్టర్ అఖిల్ దాడి, డాక్టర్ హరీష్, డాక్టర్ గురునాథ శర్మ నేతృత్వంలో మోకీళ్లు, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో నిరంతరం మెరుగైన వైద్య సేవలు. అన్ని వయసుల వారికి ఎముకలు మరియు కీళ్ల సమస్యలకు చికిత్సలు అందుబాటులో కలవు. లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వంశవర్ధన్ సారథ్యంలో కుట్లు లేకుండా గాల్ బ్లాడర్ లో రాళ్లు, హెర్నియా, అపెండిసెక్టమీ మరియు జీర్ణకోశ సంబంధిత ఆపరేషన్లు, థైరాయిడ్, వెరికోస్ వెయిన్స్ వ్యాధులు, డయాబెటిక్ ఫుట్ వంటి సమస్యలకు చికిత్స చేయబడును. ఫిజిషియన్ డాక్టర్ నిఖిల్ నేతృత్వంలో బీపీ, షుగర్, థైరాయిడ్, సీజనల్ ఫీవర్స్ కు మెరుగైన చికిత్స కలదు. డాక్టర్ అనిల్ కుమార్ ఉడత ఎంబీబీఎస్ ఎంటీ, ఐసీయూ మరియు క్రిటికల్ కేర్ నిపుణులు. ఆర్టీఏ తదితర కేసులకు కూడా వైద్యం చేయబడును. డాక్టర్ సుబ్బారెడ్డి సైముని నాడీ మరియు శస్త్రచికిత్స వైద్య నిపుణులు. హెడ్ ఇంజరీస్, వెన్నెముక సమస్యలు, ట్రామా, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, చిన్నపిల్లల్లో వచ్చే మెదడు వెన్నెముక సమస్యలకు మెరుగైన వైద్యం అందించబడును. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల క్యాష్లెస్ సౌకర్యం కలదు. 24 గంటలు ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించబడును. సంప్రదించండి శ్రీకర హాస్పిటల్స్, ఈనాడు కార్యాలయం ఎదురుగా, బెంచ్ సర్కిల్, విజయవాడ. వైద్యరంగ చరిత్రలోనే సంచలనం శ్రీకర హాస్పిటల్స్. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రోబోటిక్స్ మోకీళ్లు మార్పిడిని పరిచయం చేసిన శ్రీకర హాస్పిటల్స్ ఇప్పుడు సెంట్రల్ ఆంధ్రాలోనే విజయవాడలో మొట్టమొదటిసారిగా రోబోటిక్స్ సేవలు అందిస్తున్నారు. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్స్ డాక్టర్ అఖిల్ దాడి, డాక్టర్ హరీష్, డాక్టర్ గురునాథ శర్మ నేతృత్వంలో మోకీళ్లు, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో నిరంతరం మెరుగైన వైద్య సేవలు. అన్ని వయసుల వారికి ఎముకలు మరియు కీళ్ల సమస్యలకు చికిత్సలు అందుబాటులో కలవు. లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వంశవర్ధన్ సారథ్యంలో కుట్లు లేకుండా గాల్ బ్లాడర్ లో రాళ్లు, హెర్నియా, అపెండిసెక్టమీ మరియు జీర్ణకోశ సంబంధిత ఆపరేషన్లు, థైరాయిడ్, వెరికోస్ వెయిన్స్ వ్యాధులు, డయాబెటిక్ ఫుట్ వంటి సమస్యలకు చికిత్స చేయబడును. ఫిజిషియన్ డాక్టర్ నిఖిల్ నేతృత్వంలో బీపీ, షుగర్, థైరాయిడ్, సీజనల్ ఫీవర్స్ కు మెరుగైన చికిత్స కలదు. డాక్టర్ అనిల్ కుమార్ ఉడత ఎంబీబీఎస్ ఎంటీ, ఐసీయూ మరియు క్రిటికల్ కేర్ నిపుణులు. ఆర్టీఏ తదితర కేసులకు కూడా వైద్యం చేయబడును. డాక్టర్ సుబ్బారెడ్డి సైముని నాడీ మరియు శస్త్రచికిత్స వైద్య నిపుణులు. హెడ్ ఇంజరీస్, వెన్నెముక సమస్యలు, ట్రామా, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, చిన్నపిల్లల్లో వచ్చే మెదడు వెన్నెముక సమస్యలకు మెరుగైన వైద్యం అందించబడును. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల క్యాష్లెస్ సౌకర్యం కలదు. 24 గంటలు ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించబడును. సంప్రదించండి శ్రీకర హాస్పిటల్స్, ఈనాడు కార్యాలయం ఎదురుగా, బెంచ్ సర్కిల్, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ శ్రీకర హాస్పిటల్ నుంచి డాక్టర్ వంశవర్ధన్ గారు, లాప్రోస్కోపిక్, ఎండోస్కోపిక్ అండ్ జనరల్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. సరే అండి, ఇప్పుడు జనరల్ గా చాలా మందికి కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటుంటాయి. అసలు గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటి, ఇది ఎన్ని రకాలుగా ఉండే అవకాశం ఉంటుందంటారు? గ్యాస్ ప్రాబ్లంలో ఈ మధ్య ముఖ్యంగా చాలా మందికి ఎక్కువగా ప్రజెంట్ అవుతున్నారు. గ్యాస్ ప్రాబ్లం అనేది ముఖ్యంగా ప్రజెంట్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది చెప్పేది ఛాతిలో మంట, కడుపు ఉబ్బరం, కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ రావడం, పొల్ల తేనుపులు రావడం, ఓకే, ఇట్లాంటివి ముఖ్యంగా ఎక్కువ సార్లు ప్రజెంట్ అవుతుంటారు. దీంతోపాటు పేషెంట్స్కి ఆల్రెడీ చాలామంది ఈ గ్యాస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా చెప్పిన అందరి ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ వేసుకుని ప్లస్ వీటి వల్ల గ్యాస్ ప్రాబ్లం తగ్గక వచ్చేవాళ్ళు చాలామంది చూస్తున్నాను. మోస్ట్లీ ఇంకో మెయిన్ రీజన్ ఈ మధ్యలో మనం గమనించింది ఏంటంటే కోవిడ్ వల్ల ఆ 14 రోజులు 20 రోజులు ఎక్కడైతే మనకి కోవిడ్ వచ్చిన టైంలో మాత్రలు అనేవి బాగా వేసుకుని దానివల్ల కడుపులో పోతలు కానీ పుండ్లు కానీ పడి తినలేక ఈ సిమ్టమ్స్తో ప్రజెంట్ అయిన వాళ్ళు ఈ మధ్య ఎక్కువ మంది ప్రజెంట్ అవుతున్నారు.
సరే అండి, ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటారు? గ్యాస్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా గ్యాస్ట్రైటిస్ అంటారు, నెక్స్ట్ జీఈఆర్డి అంటారు. గ్యాస్ట్రైటిస్ అంటే ఇది ఇనీషియల్ స్టేజ్, ఎక్కడైతే మన అన్ననాళ ఒకటి, పొట్ట ఒకటి, చిన్నపేగు మొదటి భాగం ఒకటి, అక్కడ మనకి అల్సర్ లాగా, అల్సర్ ముందు స్టేజ్ ఇది గ్యాస్ట్రైటిస్ అంటే. అంటే చిన్న పూతలాగా మొదలవుతుంది, అంటే చిన్న రెడ్ డాట్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది గ్యాస్ట్రైటిస్ స్టేజ్ అంటారు. తర్వాత నెక్స్ట్ స్టేజ్ జీఈఆర్డి, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. అంటే ఏదైతే మనం తింటామో అది ఈ పొట్టలో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత అది పైకి తంతూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ స్పింక్టర్ ఉంటుంది అనమాట. స్పింక్టర్ అంటే ఒక అడ్డుగోడ, లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటారు. ఆ స్పింక్టర్ని అది లూజ్ అయిపోవడం వల్ల, ఓకే, లేకపోతే పేషెంట్ హైయేటస్ హెర్నియా అంటారు. అంటే ఎక్కడైతే పొట్టలో పొట్ట భాగంలో ఉండాల్సిన ఇది పైకి ఛాతీలోకి రావడం దాన్ని హైయేటస్ హెర్నియా అంటారు. ఇట్లాంటి కారణాల వల్ల మనకి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లంతో కాకుండా థర్డ్ ప్రాబ్లం అంటే ఏపీడి, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటారు. స్వతహానే పొట్టలో యాసిడ్ కంటెంట్ అనేది పెరిగి ఎక్కువయ్యి దానివల్ల ప్రాబ్లం వస్తే దాన్ని యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటారు. ఫోర్త్ మెయిన్ కాజ్, ఇది ఎప్పటి నుంచో బయట ఫుడ్ తిన్న వాళ్ళకి, ఎక్కడో జంక్ ఫుడ్ తిన్న వాళ్ళకి హెచ్ పైలోరీ అనే ఒక చిన్న క్రిమి వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయ్యి క్రానిక్గా గ్యాస్ట్రైటిస్ కానీ, ఏపీడీ కానీ, జీఈఆర్డి కానీ ఇట్లా డెవలప్ అయ్యి సివియర్గా ఈ ప్రాబ్లం ప్రెజెంట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సరే, అదండి, గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకు మనం ఎటువంటి పరీక్షలు చేయాలంటారు? గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి మనకి ఇంపార్టెంట్ పరీక్ష అంటే ఎండోస్కోపీ. ఎండోస్కోపీ అంటే ఒక చిన్న ట్యూబ్ లాంటి పరికరం, ఆ ట్యూబ్ ముందు కెమెరా ఉంటుంది. ఆ కెమెరా మనకి పొట్టలో, నోట్లోంచి పొట్టలో వేసి, అన్ననాళం ద్వారా పొట్టలో వేసి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రైటిస్ ఉందా, లేకపోతే ఆయనకి ఏపీడీ ఉందా, లేకపోతే ఏమైనా అల్సర్లు ఉన్నాయా, లేకపోతే ఏదైనా గడ్డల వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా, అన్ని సింపుల్ పరీక్ష అనమాట. జస్ట్ మనకి 10 minutes to 15 minutes పడుతుంది ఈ పరీక్ష మనం చేయడానికి. మన కంటి ద్వారా మనం చూసుకుని ప్రాబ్లం ఎట్లా ఉంది మనగానే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ అందిస్తే ఈ ప్రాబ్లం అనేది తొందరగా సాల్వ్ అవుతుంది. ముఖ్యంగా ఈ ప్రాబ్లం తెలుసుకోకుండా ట్రీట్మెంట్ మనం డైరెక్ట్గా ఈ గ్యాస్ మాత్రలు అని చెప్పి వేసుకుంటూ ఉంటే, నా దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ చెప్తాను. ఒక పేషెంట్ ఒక 2 సంవత్సరాల నుంచి గ్యాస్ మాత్రలు వాడుతున్నారు, ఆయన తగ్గట్లేదు అని వచ్చారు. యాక్చువల్గా ఏంటంటే ఆయనకి నేను చెప్పినట్టు ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ మనకి ఎట్లా తెలిసిందంటే, మనం ఎండోస్కోపీ చేసి అక్కడ ఉన్న చిన్న టిష్యూని బయాప్సీకి పంపిస్తే ఈ పాజిటివ్ వచ్చింది, హెచ్ పైలోరీ పాజిటివ్ వస్తే దానికి ట్రీట్మెంట్ 2 వారాలు తీసుకుంటే, ఆ 2 వారాల తర్వాత ఆయనకి ఏదైతే ఈ 2 సంవత్సరాలు మనం ట్రీట్మెంట్ వేసుకున్నారో ఈ 2 వారాలు ట్రీట్మెంట్ తీసుకున్నారు, తర్వాత నుంచి నార్మల్గా ఉన్నారు. అందుకని ఏదైతే మన ప్రాబ్లం ఉందో దానికే ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే తొందరగా మన క్యూర్ రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. ముఖ్యంగా ఎండోస్కోపీ అనేది అలాంటి ప్రొసీజరే. జస్ట్ మనం 10-15 minutesలో మనకి ప్రాబ్లం ఏంటనేది క్లియర్ ఐడియా మనకి దొరుకుతుంది. సరే, అదేవిధంగా అంటే వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఈ వారికోస్ వెయిన్స్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు? వారికోస్ వెయిన్స్ అనేది ఏదైతే రక్తనాళాలు కాలికి మనం బ్లడ్ కింద నుంచి మన హార్ట్ వరకు తీసుకెళ్తాయో అలాంటి రక్తనాళాలు వెయిన్స్ అంటారు. ముఖ్యంగా ఈ వెయిన్స్ కాళ్ళల్లో 2 రకాలు. కాళ్ళ లోపల ఉన్నవి ఒకటి, అది డీప్ వెయిన్స్ అంటారు. సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటారు రెండో రకం. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేవి ముఖ్యంగా పొడుగు ఉన్న వాళ్ళలో, లేకపోతే ఎక్కువ నుంచుని పనిచేసే వాళ్ళలో, బస్ కండక్టర్లో, రైతుల్లో, లేకపోతే చెప్పండి సర్జన్స్లో కూడా ఎక్కడైతే ఈ నరాలు అనేవి వాస్తూ ఉంటాయో, ఓకే, ఈ వార్చి నొప్పి కానీ పెయిన్ కానీ ఎక్కడైతే ఈ కాళ్ళు లాగడం అనేవి మొదలవుతాయో దాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. సరే అండి, ఈ వారికోస్ వెయిన్స్ కి సంబంధించి టెస్ట్లు అనేవి ఏమేమి చేయాలంటారు? వారికోస్ వెయిన్ కి బేసిక్ గా ప్రిలిమినరీ బేసిక్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ ఇస్ డాప్లర్ అండి. వీనస్ డాప్లర్ అనేది మనకి స్కాన్ చేయిస్తే ఈ సివియారిటీ అనేది ఎంత ఉందో మనకు అర్థం అవుతుంది. ప్లస్ ఒక సాఫ్నోఫిమరల్ జంక్షన్ అంటారు, ఎక్కడైతే ఈ డీప్ వెయిన్, సూపర్ఫిషియల్ వెయిన్, డీప్ వెయిన్ కలిసే చోట సాఫ్నోఫిమరల్ జంక్షన్ అంటారు. అక్కడ రిఫ్లెక్స్ అనేది అంటే ఎంత అయితే బ్లడ్ వెనక్కి పైకి వెళ్లకుండా, గుండె వైపు వెళ్లకుండా ఎక్కువ వెనక ఎంత పడుతుందో దాన్ని బట్టి గ్రేడ్స్ ఉంటాయి. ఓకే, ప్లస్ పర్ఫరేటర్స్ అంటారు, ఏదైతే డీప్ వెయిన్, సూపర్ఫిషియల్ వెయిన్స్ కనెక్ట్ అయ్యే పార్ట్ని మన పర్ఫరేటర్స్ అంటారు. ఒక 4-5 to 10 వరకు ఉంటాయి జనరల్గా.
అందులో ఎన్ని పర్ఫరేటర్స్ డ్యామేజ్ అయ్యాయో ఈ డాప్లర్ స్కాన్ తో మనకు అర్థమవుతుంది. ఇది బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్. మనం సర్జరీ చేయాలా లేకపోతే కన్జర్వేటివ్ గా పెట్టాలా, మెడికల్ మేనేజ్మెంట్ చేయాలా అని మనం తెలుసుకోవడానికి. ఈ వారికోస్ వెయిన్స్ కి సంబంధించి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ట్రెడిషనల్ గా వారికోస్ వెయిన్ ట్రీట్మెంట్ అనేది ఇనిషియల్ స్టార్టింగ్ ఫస్ట్ 2 grades కి అయితే ఫస్ట్ లింబ్ ఎలివేషన్ అండి. ఫస్ట్ అంటే కాలు ఎత్తి మీద పెట్టి పడుకుని ఏదైతే మన బ్లడ్ మనం మిగిలిపోతుందో కాళ్ళలో అది మళ్ళీ గుండె వైపు వెళ్ళేటట్టు చేయడం, అది బేసిక్ ట్రీట్మెంట్. నెక్స్ట్ లెవెల్ గోస్ టు బ్యాండేజెస్ అనమాట. క్లాస్ 2 కంప్రెషన్ స్టాకింగ్స్ అంటారు. ఈ స్టాకింగ్ సాక్స్ లాంటివి ఉంటాయి, మోకాలు పై వరకు వేసుకోవాలి. ఈ స్టాకింగ్స్ మనం వేసుకుంటే ఈ డ్రైనేజ్ అనేది ఎక్కువగా మన గుండె వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ 2 గనక వాడారు ఫెయిల్ అయ్యాయి అంటే థర్డ్ కన్వెన్షనల్ సర్జరీ అయితే ఏదైతే ఈ సూపర్ఫిషియల్ చెడిపోయిన నరాలు ఉన్నాయో ఆ నరాలను మొత్తం రక్తనాళాలు మొత్తం బయటికి తీసేయడం అనేది ఒక ప్రొసీజర్. ఈ పర్ఫరేటర్స్ ఎక్కడైతే డ్యామేజ్ అయ్యి ఉన్నారో దాన్ని లైగేషన్ చేయడం అనేది రెండో ప్రొసీజర్. తర్వాత ఈ 2 కాకుండా ఈ మధ్య అడ్వాన్స్డ్ లేజర్ థెరపీ అనేది మనకు అందుబాటులో ఉంది. లేజర్ ద్వారా ఏదైతే ఈ డ్యామేజ్డ్ బ్లడ్ వెజల్స్ ఉన్నాయో దాన్ని మొత్తం మనం బర్న్ చేసి దానికి ఏదైతే ఆ బ్లడ్ అందులో నిలిచిపోతుందో అది నిలవకుండా చేయడం అనేది లేజర్ ద్వారా చాలా ఈజీగా డే కేర్ ప్రొసీజర్ లాగా, అంటే పొద్దున్న అడ్మిట్ అయితే సాయంత్రం డిశ్చార్జ్ అయ్యేలాగా కూడా ఈ లేజర్ ద్వారా మనం ఆపరేషన్ అనేది ఈ మధ్య లేటెస్ట్ గా వారికోస్ వెయిన్ కి ట్రీట్మెంట్ అనేది వచ్చింది. సరే అంటే ఈ వారికోస్ వెయిన్స్ కి సంబంధించి దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? వారికోస్ వెయిన్ మెయిన్ కాంప్లికేషన్స్ ఫస్ట్ మోస్ట్ ఎక్కువగా వచ్చే కాంప్లికేషన్ అంటే పెయిన్ అండి. బాగా పేషెంట్ ఈవినింగ్ అయ్యేటప్పటికి లాగుతున్న డ్రాగింగ్ సెన్సేషన్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ తట్టుకోలేనంత ఉంటుంది. మళ్ళీ రాత్రి పడుకుంటే కానీ ఆ పెయిన్ తగ్గదు. రెండో ప్రాబ్లం మోస్ట్ కామన్ వచ్చేది ఏంటంటే అల్సర్, నాన్ హీలింగ్ అల్సర్ అంటారు. అంటే ఏదైతే ఈ పుండు లాగా మన కాలు దగ్గర పోయిందో ఆ అల్సర్ తొందరగా మానదు, ప్లస్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది ఆ అల్సర్. ఓకే, థర్డ్ కాంప్లికేషన్ అయితే బ్లడ్ అంటే ఊజింగ్ ఆఫ్ ద బ్లడ్ అనమాట. సడన్ గా ఏదైనా దెబ్బ తగిలితే రక్తం గడ్డగట్టదు, అలాగే వస్తూ ఉంటుంది చాలా వరకు. మనం కాళ్ళు జాగ్రత్తగా మనం చూసుకునేంత వరకు అలా బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఈ 3 అయితే మెయిన్ కాంప్లికేషన్స్ పేషెంట్ ప్రెజెంట్ అయ్యేది. ఓకే సార్, మీ యొక్క వాల్యుబుల్ టైం మార్కెట్ నుంచి ప్రేక్షకులకు చక్కటి సలహాలను సూచనలు అందించినందుకు ధన్యవాదాలు సార్. ఓకే బస్, దీని హెలో డాక్టర్ కార్యక్రమం మరలా ప్రసారం హెలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.